అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడాన్ని అందరూ అభినందిస్తూ ఉన్నారు. అన్ని శాఖలు ఊపిరి పీల్చుకుంటా ఉన్నాయి. కానీ ఈ ఉప ఎన్నిక ఫలితాలని చూస్తే అధికార పార్టీ తన ఆధిక్యతని, తన ప్రభావాన్ని, అధికారాన్ని చాటుకుంటుందనేది ఒక స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత దశాబ్దాలుగా మనం ఉప ఎన్నికల పరిస్థితులు చూస్తుంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ విజయాన్ని సాధిస్తున్నటువంటి సాంప్రదాయం కొనసాగుతాం. కానీ కొన్ని చోట్ల కొన్ని మార్లు మాత్రం ఈ యొక్క ప్రజలు ఒక చైతన్యవంతంగా తీర్పునిస్తూ అధికార పార్టీ ప్రభుత్వాలను కూడా కొంతమంది కొన్నిసార్లు చిత్తు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవి చైతన్యవంతమైన ఓటర్లు, ఆ యొక్క అభ్యర్థి యొక్క ప్రభావం, ఆ యొక్క పరిస్థితులు ఆ రోజుల్లో అలా జరిగాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డికి ఇది లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రిస్టేజ్గా నడిచింది. మంత్రివర్గం మొత్తం, ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్ర స్థాయిలో అందరూ అక్కడ కేంద్రీకరించి ఈ యొక్క విజయాన్ని పొందేందుకు జరిగిన ప్రయత్నంలో వాళ్ళు సఫలం అవుతారన్న భావన ఉంది. కారణం అధికారం మరియు ఏరులా పారినటువంటి ధనం. ఈ ధనం ప్లస్ అధికారం రెండూ కలిసి విజయానికి మార్గం అవుతాయన్న పరిస్థితులు కొన్ని స్పష్టమవుతూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆ యొక్క నిర్ణయం ఏదైనా విచిత్రంగానూ చైతన్యవంతంగానూ ఈ యొక్క వాస్తవ పరిస్థితులకు దగ్గరగాను ఉంటే మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా కనపడతాం. ఎందుకంటే అధికారానికి కాదనని ప్రజలు తన వాస్తవమైన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపించారేమోనన్న అనుమానం కూడా కలుగుతాం. ఎందుకంటే అనేక రకమైన ఎత్తుగడలతో ఈ యొక్క చిన్న ఉప ఎన్నికని ఒక భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయి ఎన్నికల్లాగా ఇవ్వకపోయి ప్రిస్టేజ్కి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా సాదాసీదాగా ఎవరు గెలిచినా ఏమున్నది దీంట్లో ఒక ఎన్నిక అనే భావన నుంచి తీసుకురాలేదు. ప్రజల అభిప్రాయాలకి, ప్రజల వాస్తవ మనస్తత్వాలకి వీళ్ళు అవకాశం ఇవ్వకుండా పోరాడి అధికారాన్ని అక్కడ కేంద్రీకరించినటువంటి పరిస్థితులు చూస్తే ఒక రకమైన విసుగు, ఒక రకమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో అయితే అధికార పార్టీకి తప్పనిసరిగా ఆధిక్యత రావచ్చని పరిస్థితులు ఉన్నాయి. లేదా ప్రజలు చైతన్యవంతమైతే కొంతమేరకు ఫలితాలు కూడా వ్యతిరేకంగా కూడా రావచ్చు అన్నటువంటి ప్రాధాన్యత, ఆ అంశం కూడా అంత తీసిపారేసేటట్లుగా లేదన్నది నిన్న ఎన్నికల సరళి కనపడతాం. థ్యాంక్ యూ.